పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరంలో జిల్లా వైసీపీ అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు ఆధ్వర్యంలో పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఎన్డీఏ ప్రభుత్వం ప్రజలకు అన్యాయం చేస్తోందని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ ఆరోపించారు. పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరూ కార్యాచరణ తలపెట్టాలని బొత్స తెలిపారు. కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర భవిష్యత్ అంధకారంలో ఉందని వైసీపీ నేత బొత్స తెలిపారు. ఎన్నికల ముందు ఇచ్చింది ఏదైతే భారత రాజ్యాంగంలో నుంచి ఎన్నికలు వచ్చినప్పుడు వచ్చి భగవద్గీత తలుస్తామో పురాణంగా తలుస్తామో ఆ బైబిల్ తలుస్తామో ఆ దానికి ప్రమాణం చేసిన అది దాంట్లో ఒకరి కాదు ఇటుపక్క వచ్చి చంద్రబాబు నాయుడు గారు అటుపక్క వచ్చి పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి వీరిద్దరే కాదు వాళ్ళ కిందనే ఏ ఊరైతే ఊరు ఏ వాడైతే వాడ ఆ వాడలో సర్పంచ్నో ఎంపీటీసీనో లేకపోతే ఊరి పెద్దనో ఊరు నాయకుడినో ఆ కిందనే వాళ్ళ సాక్షి సంతకాలు కూడా ఉన్నాయి. చూడండి, సాక్షి సంతకం ఉందా?